అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి గల వారికి మార్చి 25వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఆ సమస్యలకు తగినటువంటి పరిష్కారాలు, ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు పాటించటం వలన కలుగుతాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడైతే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే తప్పకుండా క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఒక్కసారి అయితే మన గురువుగారిని సంప్రదించి చూడండి. గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. 100% స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% తప్పకుండా పరిష్కారం లభించి తీరుతుంది. ఒక్కసారి అయితే నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేసి సంప్రదించి చూడండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గలవారు రేపటి రోజున అయితే ఒక వార్తను వినబోతున్నారు. ఆ వార్త వినిన వెంటనే మీ గుండె అయితే జల్లుమంటుంది, మీ మనసును కదిలించబోతుంది. ఇంతకీ ఆ వార్త ఏ విధంగా వినబోతున్నారు మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముందుగా అయితే మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మీరు వినబోయే విషయం పట్ల మీ జీవితం చాలా ముఖ్యమైనది. ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలన్నిటికీ కూడా సమాధానం చెప్పవచ్చు. మీరు ఎదురు చూస్తున్న ఆశలకు ప్రతిఫలంగా కూడా కావచ్చు. ముఖ్యంగా ఈ యొక్క రాశిగల వారు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం అనేది మీ దరికైతే చేరబోతుంది. ఈ సమయంలో మీరు ఒక ఫోన్ కాల్ ద్వారా అయితే వినబోయే ఒక వార్త అయితే చాలా ముఖ్యమైనదని అయితే చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ ఒక్క ఫోన్ కాల్ వచ్చే అవకాశం రేపటి రోజున చాలా బలంగా కనబడుతుంది. ఒక ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, అలాగే ఒక శుభవార్త కావచ్చు, ఒక చెడు వార్త కావచ్చు. కానీ రేపటి రోజున మీకు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం కూడా కావచ్చు. కానీ అది మాత్రం ఫోన్ కాల్ ద్వారా అయితే రాబోతుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు విన్న విషయాన్ని ఏదైతే ఉందో అది వినిన తర్వాత తప్పకుండా మీ జీవితంలో పెను మార్పులు అయితే సంభవించబోతున్నాయి. ఈ విషయం మొదటగా మీకు చిన్నదిగా అనిపించినా కూడా భవిష్యత్తులో అది అతి పెద్ద మార్పుకు కూడా కారణం కాబోతుంది. కనుక ఎంతైనా జాగ్రత్తగా ఉండి ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుడు తప్పకుండా అయితే మీకు వెంట ఉండబోతున్నాడు. ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చిపోయే శుభ సంకేతం అని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా అయితే రేపటి రోజున ఒక్క ఫోన్ కాల్ ద్వారా వచ్చే ఆ వార్త కోసం మీరు రేపటి రోజున చాలా మంచిగా జరగబోతుంది. ఈ యొక్క రాశి గల వారు ఎవరైతే ఉన్నారో వారికి మీ జీవితంలో ఒక చిన్న సంకేతం అనేది కూడా ఒక పెద్ద పెను మార్పుకైతే కారణం కాబోతుందని అయితే గుర్తుపెట్టుకోవాలి. చిన్న విషయాలు కూడా మన భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. అలాగే రేపటి రోజున ఏదైతే మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పుకైతే పునాది కాబోతుందో అటువంటి మార్పుగా కారణం గల ఒక వార్త అయితే ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితాన్ని పూర్తిగా మార్చే విధంగా అయితే ఉండబోతుంది. ఈ యొక్క ఫోన్ కాల్ మీకు ఊహించని అవకాశాలను కూడా తీసుకురాబోతుంది. అది ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, లేదా మీ భవిష్యత్తు పరంగా సంబంధించింది కావచ్చు. కానీ ఆ ఫోన్ కాల్ ద్వారా వచ్చే అవకాశం మాత్రం మీరు తప్పకుండా వినియోగించుకొని తీరుకోవాలి. మీ యొక్క భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడే ఒక విధంగా ఉండబోతుంది ఆ వార్త. ఇంతకీ ఆ వార్త మీకు దగ్గరలో ఉన్న స్నేహితుల ద్వారా కావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తుల ద్వారా కావచ్చు, కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు, మీకు సమాచారం అందే అవకాశాలు చాలానే కనబడుతున్నాయి. గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక మంచి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. కొంతమందికి ఈ సమయంలో ఏదైనా ఆస్తి వివాదాలకు సంబంధించినవి లేదా కోర్టుకు కేసులకు సంబంధించినవి ఏమైనా సమస్యలు ఉంటే గనక తప్పకుండా అవన్నీ కూడా పరిష్కార మార్గాలను వెతుక్కుంటూ మీ ముందుకు రాబోతున్నాయి. అటువంటి సమాచారం కూడా మీకు ఆ ఫోన్ కాల్ ద్వారా అందే అవకాశాలు ఏమీ లేకపోలేదు. రేపటి రోజున అయితే ముఖ్యంగా మీ యొక్క రాశి గల వారికి గ్రహాలు అత్యంత అనుకూలంగా మారబోతున్నాయి. అలాగే గ్రహాలు నిరంతరం మార్పులు చేర్పులు జరగడం వలన మీ జీవితంలో కూడా రేపటి రోజున అయితే గ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల మీకు ఎన్నో భావోద్వేగాలు బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రేపటి రోజున అయితే మీకు గ్రహాల అనుకూలత అనేది ఎంతో చక్కగా ఉండబోతుంది.
రేపటి రోజున మీ యొక్క భవిష్యత్తు పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా ఎన్ని రంగాల్లో ఉన్న వారికైనా సరే తప్పకుండా మార్పులనేవి సంభవించి తీరుతాయి. రేపటి రోజున మీకు అధిక శ్రమ, ఆ శ్రమకు తగిన ఫలితం కూడా తప్పకుండా వస్తుంది. చిన్నపాటి విభేదాలు వచ్చినా కూడా వాటినన్నిటినీ మీరు అధిగమించి మీ యొక్క భవిష్యత్తు పరంగా, మీ యొక్క ఉద్యోగ పరంగా కొన్ని మార్పులైతే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. వ్యాపారంలో ఉద్యోగస్తులకు పనిలో కొంత ఒత్తిడి కలిగినప్పటికీ కూడాను వారి శ్రమకు, కృషికి తగిన ఫలితం తప్పకుండా లభించబోతుంది. మీ కష్టం తప్పకుండా మీ పై అధికారులు మిమ్మల్ని చూసి ప్రశంసించబోతున్నారు. వ్యాపారస్తులకు ఆకస్మిక ధనలాభాలు, అలాగే సానుకూల ఫలితాలు కూడా రాబోతున్నాయి. దూర ప్రయాణాలు చేసేవారికి తప్పకుండా మంచి జరగబోతుంది. ప్రయాణాల్లో కొత్త కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా మీకు చాలా బాగా మంచి స్నేహబంధంగా బలపడబోతున్నాయి. అలాగే కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే గనక మీ యొక్క జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవలు వచ్చినా సరే వాటిని మీరు ఎంతో ఓర్పుతో, నేర్పుతో తప్పకుండా అయితే పరిష్కారం చేసుకుని మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోబోతున్నారు. అలాగే మీరు కాస్త మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోవడము, ప్రశాంతంగా మాట్లాడడం వలన చిన్న చిన్న అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు తప్పకుండా లభించి తీరుతుంది. ముఖ్యంగా రేపటి రోజున మాత్రం ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక ఆరోగ్యం పైన కాస్త శ్రద్ధ వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. యోగా, ధ్యానం వంటివి మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే రేపటి రోజున మాత్రం విద్యార్థులకు ఎంతో అనుకూలమైన సమయం అనైతే చెప్పుకోవచ్చు. ఎంత కష్టపడి చదువుతారో పోటీ పరీక్షల్లో అంతే మంచి ఫలితాలను కూడా వీరు పొందబోతున్నారు. చదువుపై వీరికి ఉన్న ఏకాగ్రత, అలాగే వీరికి మంచి ఫలితాలను కూడా చవిచూపబోతుంది. ఊహించని ధనలాభాలు, వ్యాపార రంగవాతులకైతే కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలను కూడా గటించబోతున్నారు. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి తప్పకుండా అయితే ఒక మంచి శుభవార్త మీరు వినబోతున్నారు. ఒక చక్కటి సదవకాశం మీ ముందుకు అడుగు పెట్టబోతుంది. అటువంటి అవకాశాన్ని తప్పకుండా మీరు ఉపయోగించుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు ఎంతో ఆనందదాయకమైన జీవితాన్ని పొందవచ్చు. ప్రేమలో ఉన్నవారికి ఎన్నో అద్భుతమైన ఫలితాలు కూడా చవిచూడబోతున్నారు. ఇటువంటి సమయంలో ప్రేమికులు ఒకరినొకరు అర్థం చేసుకొని మీ యొక్క జీవిత భాగస్వామిని యొక్క ప్రేమను మీరు పూర్తిగా అర్థం చేసుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న చిన్నపాటి సమస్యలు దూరమై మీ ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల జీవితం ఎంతో సాఫీగా సాగిపోతుంది. అలాగే మీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు. గతంలో చూసిన సంబంధాలు కూడా మీకు సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. రేపటి రోజున మీరు తప్పకుండా ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇల్లంతా శుభ్రం చేసుకొని సూర్య నమస్కారం చేసుకొని సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించడం వల్ల శుభ ఫలితాలు ఎంతో కలుగుతాయి. తప్పకుండా రేపటి రోజున గణపతి ఆరాధన, అలాగే లక్ష్మీ ఆరాధన చేసుకోవడం వల్ల మీరు మంచి ఫలితాలను కూడా పొందబోతారు. మీరు ఎటువంటి పని చేపట్టినా తప్పకుండా ముందుగా గణపతి ఆరాధన చేసుకోవడం ద్వారా మీకు ఎన్నో శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. తప్పకుండా రేపటి రోజున మీకు దగ్గరలో ఉన్న దేవాలయ దర్శనానికి వెళ్ళి అక్కడ మీరు గణపతి దేవుని ఆరాధించి గరకమాలని మీరు సమర్పించినట్లయితే మీకు ఎన్నో శుభ ఫలితాలు అయితే మీ వెంట వస్తాయి. మీ పనుల్లో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. రేపటి రోజున మీరు వినబోయే వార్త వలన మీ కుటుంబ సభ్యులంతా కూడా ఎంతో ఆనందంలో, ఉల్లాసంలో, ఉత్సాహంలో మీ కుటుంబ వాతావరణం అంతా కూడా నెలకొంటుంది. తప్పకుండా మనం చెప్పుకున్న పరిష్కారాలు అన్నీ పాటించడం వల్ల మీరు ఎదుర్కోబోయే సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గాలు తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.